నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఘనంగా బతుకమ్మ పండుగని జరుపుకున్నారు. సోమవారం గ్రామంలోని వాడవాడల నుండి మహిళలు, చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను చేతపట్టుకొని గ్రామంలోని బస్టాండ్ ప్రాంతం వద్దకు చేరుకొని బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. అనంతరం గ్రామంలోని బొడ్డెమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైది ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగనరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో కలికి వరమడుగమన ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో, అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో, బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ నిరంత ఉయ్యాలో, తిరుపురదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో, బతుకమ్మయను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో. గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ పండుగలలో ముఖ్యమైన పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ గుర్తుకు రాగానే మహిళలు, ఆడబిడ్డలు ఎక్కడున్నా కూడా వారి అత్తారింట్లో బతుకమ్మ వచ్చిందని వచ్చేసరికి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా మా గ్రామంలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా మా గ్రామంలో డీజేతోని ఎంతో వైభవంగా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బతుకమ్మ అని రాగానే ముందుగా ఆడపడుచులు ఎక్కడున్నా కూడా మా గ్రామానికి వచ్చేసి ఈ యొక్క గౌరమ్మని పూజించి మా గ్రామాన్ని చల్లగా చూడు తల్లి అంటూ వేడుకుంటూ మా పిల్లలకు చదువులు, బుద్ధి, విద్య, జ్ఞానము, అదేవిధంగా పాడి పంటలు పండాలని, గ్రామంలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ గ్రామాన్ని వేడుకుంటూ ఏదైతే గౌరమ్మ బొడ్డెమ్మ చెరువులో ఆనవాయితీగా వస్తున్నటువంటి మా గ్రామం యొక్క బొడ్డెమ్మ చెరువులో నిమజ్జనం చేసి దీపాలతో వెలిగించి మళ్లీ వచ్చే వరకు మా మందరిని చల్లంగా తూడు చల్లి అని మనసారా మొక్కుకుంటూ జ్యోతి వెలిగించి ఆ యొక్క గౌరమ్మను ఈరోజు నిమజ్జనం చేస్తాము. మరొక్కసారి ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా బతుకమ్మ పండుగ మాకు బుద్ధి తెలిసిన నుంచి మేము బతుకమ్మ ఆడుకుంటున్నాం. మా ఊరు మంచిగా ఉండాలా, మా పాడి మంచిగా ఉండాలా, మా పిల్లలు మంచిగా ఉండాలా, తెలివితో ఉండాలా కాబట్టి అని మేము బతుకమ్మలు ఆడుకుంటున్నాం. ఇది గొప్పతనం. ఇప్పుడు మీ గొప్పతనంతో బతుకమ్మలు ఆడుకుంటున్నాం. తెలిసిన నుంచి ఆడుకుంటున్నాం. మాకు బుద్ధి తెలిసిన నుంచి ఆడుకుంటున్నాం. అంటే బతుకమ్మనే ఆడాలని ఎందుకంటే మా తాత ముత్తల నుంచి ఆడుకుంటూ వస్తున్నాం. నిన్న మొన్నటి నుంచి రాలేదు. మా తాత ముత్తల నుంచి ఆడుకుంటూ వస్తున్నాం. అప్పుడు 2 బతుకమ్మలు ఆడుతుంది, ఇప్పుడు ఒకటే బతుకమ్మ ఆడుతున్నారు. 2 డబ్బులు దొంగవుతుంది. బాగుండాలా, పిల్లలు బాగుండాలా, తెలివి రావాలన్నట్టు మాట్లాడుతున్నారు.
సాంప్రదాయం ప్రకారం ఈ తెలంగాణ బతుకమ్మ చేసుకుంటున్నాం మా కల్దుర్కిలో. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇది గత 30 సంవత్సరాలు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.